My dear JEE aspirants and GATE aspirants, welcome back to my channel. IISc బెంగళూరుది అగ్రస్థానం అని ఒక కథనం అయితే రావటం అయితే జరిగిందమ్మా. దీనిలో గేట్ 2026 అండ్ జేఈ అడ్వాన్స్ 2026 స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. ఇక్కడ మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, ఎంటెక్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరైతే జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ రాసి ఇక్కడ 52 సీట్లు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు, బీటెక్ సీట్లు, దేశంలోని 52 సీట్లు తీసుకున్నారు. మంచి ప్లేస్మెంట్ కూడా వస్తుంది. మరి ఐఐఎస్సి బెంగళూరుది అగ్రస్థానం. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్ 2026 బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి దేశంలోనే అగ్రశ్రేణి యూనివర్సిటీగా తన స్థానాన్ని అయితే నిలబెట్టుకుంది. నాకు సాటి ఎవరు లేరు అన్నట్లు ఉంది దీని సంగతి. ఇది స్టూడెంట్స్ ఐఐఎస్సి దేశంలోనే నంబర్ 1 వరల్డ్ మరి ర్యాంకింగ్లో, టైమ్స్ ర్యాంకింగ్లో నంబర్ 1, మన దేశంలో నంబర్ 1గా ఉంది ఇది. మరి ఇక్కడ చూసినట్టు ఎంటెక్ చేయొచ్చు. అదేవిధంగా కూడా బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇది 1909లో స్టార్ట్ అయిందమ్మా. ఫర్ పార్ట్నర్షిప్ ఇండస్ట్రీ జేఆర్డి టాటా అంటారు దీన్ని. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే ఎవరికి తెలియదు. టాటా ఇన్స్టిట్యూట్ అంటే ఫేమస్. జెమ్షెడ్జీ నర్సన్ టాటా ది మైసూర్ రాయల్ ఫ్యామిలీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డెడికేట్ చేశారు. 111 సంవత్సరాలు అయితే ఇప్పుడు అయింది. ఇది టైమ్స్లో నంబర్ 1 మన దేశంలో మొట్టమొదటిగా. మరి నేనే టాప్ అన్నట్టుగా ఉంది దీని పరిస్థితి. మరి చూసినట్టయితే ఐఐఎస్సి బెంగళూరులో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్దాం. డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు కానీ ఎంటెక్ కానీ బీటెక్ కానీ ఎవరైతే ఐఐఎస్సిలో చేరాలనుకున్నారో మనం కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి గేట్ ద్వారా కానీ, అదేవిధంగా జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ ద్వారా కానీ ఎవరైతే జారుతారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన స్టూడెంట్స్ని, తెలుగు వాళ్ళ స్టూడెంట్స్ని మరి పెద్ద ఇన్స్టిట్యూట్లో పెడతామే నా యొక్క మెయిన్ మోటో అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ చదువుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. ఐఎమ్ ఆల్సో అల్యూమిని ఆఫ్ ద ఐఐఎస్సి బెంగళూరు. నేను ఐఐఎస్సి బెంగళూరు ఎక్స్ స్టూడెంట్గా ఉన్నాను ఇంతకుముందు. మరి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వర్సిటీ ర్యాంకింగ్ 2026లో బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దేశంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీగా తన స్థానాన్ని అయితే నిలబెట్టుకుంది. ప్రపంచ ర్యాంకింగ్లో మరి చూసినట్టయితే ర్యాంకింగ్లో 2001-250 ర్యాంక్ బ్యాండ్గా వరుసగా 3 ఏడాది కొనసాగుతుంది. తాజా జాబితాలో ప్రపంచంలో అత్యధికంగా విశ్వవిద్యాలయ ర్యాంకులు పొందిన దేశాల్లో అమెరికా తర్వాత భారత్ 2వ స్థానాన్ని. ముందు అమెరికా ఉందంట, తర్వాత ఇండియాలో ఐఐఎస్సి ఉందంట నంబర్ 1. ఇక చెన్నైకి చెందిన సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ 401 500 బ్యాండ్ నుంచి. అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వేరు, ఇది వరల్డ్ ర్యాంకింగ్ అమ్మ. మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మీద కూడా కొన్ని వీడియోస్ చేయటం జరిగింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా రీసెర్చ్లో నంబర్ 1 ఐఐఎస్సి బెంగళూరు ఉంది. ఇంజనీరింగ్లో మరి నంబర్ 1 వచ్చి ఐఐటి మెడ్రాస్ ఉంది. అక్కడ చూసినట్టయితే ఇక్కడ వరల్డ్ ర్యాంకింగ్. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్ విడుదల, వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్ విడుదలైంది. తర్వాత 350-400 ర్యాంకింగ్ ఎగబాగి దేశంలో 2వ స్థానంలో. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం జేఎన్టీయు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1001, అదేవిధంగా చూస్తే 1200 బ్యాండ్లో కూడా ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ మరి ఉస్మాన్ యూనివర్సిటీ 1201 1500 బ్యాండ్లు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 1500, నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 1501 ప్లస్ బ్యాండ్ల ర్యాంకులు కొనసాగి. వీటితో పాటు మరో 4 ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి. మరి దేశంలో దేశీయ సంస్థల స్థానాలు ఇలా: జామిలియా మిలియా ఇస్లామియా ఢిల్లీ, షాలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, తర్వాత 400-500 కేటగిరీలో బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోరు, కేఐటి యూనివర్సిటీ భువనేశ్వర్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కొట్టయం, తర్వాత యూపీఈఎస్ డెహ్రాడూన్ 500-600 కేటగిరీలో ర్యాంకులు పొందాయి. 600-800 బ్యాండ్లో 1500 పైగా భారతీయ సంస్థలు నిలిచాయి. వాటిలో అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయము, అమిటీ విశ్వవిద్యాలయం నోయిడా, భారతీయార్ విశ్వవిద్యాలయం కోయంబత్తూరులో, భారతీయార్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, సిత్కారా విశ్వవిద్యాలయం చండీగఢ్, గ్రాఫికెరా విశ్వవిద్యాలయం డెహ్రాడూన్, ఐఐటి పాట్నా, IIIT హైదరాబాదు, మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్, అంటే ఎన్ఐటి జైపూర్ అమ్మ, మణిపూర్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఎన్ఐటి రూర్కెలా, పంజాబ్ యూనివర్సిటీ,
శారదా విశ్వవిద్యాలయము, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. తర్వాత ఢిల్లీలోని మనకి తాపర్లో కూడా మంచిదమ్మ. ఇక్కడ తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాటియాలాలో ఉంది. మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేసాం. తాపర్లో డైరెక్ట్గా మీకు ఇంటర్మీడియట్ మీదే వీళ్ళు తీసుకుంటారు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయము, విట్ విశ్వవిద్యాలయం వెల్లూరు, ఆక్స్ఫర్డ్ 10వ ఏడాది టాప్లోనే. మరి యూకేకి చెందిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2020లో 115 దేశాల నుంచి 2191 సంస్థలు ఉన్నాయంట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరుసగా 10వ ఏడాది కూడా ప్రపంచంలోని అగ్రశ్రేణిగా నిలిచింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అక్కడ ఆక్స్ఫర్డ్ ఎట్లాగో మన దేశంలో ఐఐఎస్సి బెంగళూరు అలా. మరి ఆక్స్ఫర్డ్లోని పరిశోధన వాతావరణం కారణంగా ప్రపంచ అగ్రశ్రేణి గా ఎదురు లేకుండా కొనసాగుతుంది. చైనా టాప్ 200లో 13 విశ్వవిద్యాలయాన్ని కొనసాగిస్తూ 3వ ఏడాది శ్రమగా ఉంది. అక్కడ సింగో విశ్వవిద్యాలయం వరుసగా 3వ సంవత్సరంలో 12వ స్థానంలో నిలవగా పెకింగ్ విశ్వవిద్యాలయం ఒక స్థానం ఎగబాకి 13వ స్థానానికి చేరుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ మెరుగుదల లేకుండా 15వ స్థానంలో. 2012 తర్వాత ఈ సంస్థలు తమ ర్యాంకులు మెరుగుపరచుకోవడంలో గమనార్హం. టాప్ 10లో 7 అమెరికా సంస్థలు, టాప్ 10లో అమెరికా విశ్వవిద్యాలయాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ 10లో 7 స్థానాలను సొంతం చేసుకున్నాయి. 10లో వాళ్ళకే 7 వచ్చినాయి అంట. అంతే స్థాయిలో క్షీణతను కూడా ఎదుర్కొన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. తర్వాత మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ MIT అంటారు. MIT మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మరి అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ యూకేకి చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఉమ్మడిగా 3వ స్థానంలో కొనసాగుతుంది. మరి అదేవిధంగా అమెరికాలో గత సంవత్సరంతో పోలిస్తే టాప్ 20లో 6 యూనివర్సిటీలు తగ్గిపోయాయంట. మరి టాప్ 100లో 38 నుంచి 35కి పడిపోయాయి. టాప్ 500లో మొత్తం అమెరికా సంస్థల సంఖ్య 102 కాగా ఇది రికార్డు స్థాయిలో అత్యల్పమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏకంగా 25 అమెరికా విశ్వవిద్యాలయాలు వాటి అత్యల్ప స్థానాలకు పడిపోయాయి. వాటిలో చికాగో యూనివర్సిటీ 15వ స్థానానికి, కొలంబియా యూనివర్సిటీ 20వ స్థానానికి, డుక్ యూనివర్సిటీ 28వ స్థానానికి, యూకేలోని ఆక్స్ఫర్డ్ మొదటి స్థానంలో ఉండగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 3వ స్థానాన్ని దంచుకుంది. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 8వ స్థానంలో ఉందమ్మ. ఇక్కడ యూకే సంస్థలు మిశ్రమ ఫలితాలను చూపించాయి. ఇదమ్మ మొత్తము ప్రపంచంలోని టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో ఏంటంటే ఇది NIRF ర్యాంకింగ్ అంటే నేషనల్ మరి ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు మన దేశంలో వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఇది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ అని యూకే వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దేశంలో మరోసారి అగ్రస్థానాన్ని నిలుపుకున్న IISc బెంగళూరు, అమెరికా తర్వాత అత్యధిక ర్యాంకులు సాధించిన భారత విద్యా సంస్థలు, ప్రపంచ టాప్ యూనివర్సిటీగా వరుసగా 10వ యూకే సంస్థ ఆక్స్ఫర్డ్, గతంతో పోలిస్తే అత్యుత్తమ ర్యాంకులు కోల్పోయిన US సంస్థలు. యూకే విశ్వవిద్యాలయాలకు మిశ్రమ ఫలితాలు. యూకేలో మరి లండన్లో ఉన్న యూనివర్సిటీలకు కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే వచ్చినాయి. ఇది స్టూడెంట్స్. మరియు IISc బెంగళూరులో చేరాలంటే మీరు ఎవరైతే ఆ గేట్ రాయాలమ్మా ఒకటి. ఇక్కడ MTech రాయాలంటే గేటు 2026 గేటు. తర్వాత JEE మెయిన్, JEE 2026 అడ్వాన్స్డ్ రాఅయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్కి మనకి ఇక్కడ 54 సీట్లు ఉండటం అయితే జరిగింది. 52-54 సీట్స్ అయితే ఉండి బాగా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మరి మంచిగా చదవండి. టాపర్ల దేశంలో ఉన్న టాపర్లే స్టూడెంట్ JEE అడ్వాన్స్డ్లో మరి బాంబే కంటే ఇక్కడే జారుతారు. అది గుర్తుపెట్టుకోండి. మంచి కాంపిటీషను ఉంటుంది. మరి అదేవిధంగా గేట్లో కూడా మరి CSE కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మరి ఆల్రెడీ మనం కట్ ఆఫ్స్ కూడా చెప్పాం. మన ఛానల్లో ఉన్నాయి. IIScకి సంబంధించిన కట్ ఆఫ్స్ మొత్తం కూడా మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎప్పుడు ఇలాంటి డౌట్స్ కావాలన్నా మరి కామెంట్లో పెట్టండి. నేను IMX స్టూడెంట్స్ ఆఫ్ అల్యూమిని ఆఫ్ IISc బెంగళూరు అని నేను 25 years I did my MTech from IISc బెంగళూరు. ఇది మన స్టోరీ. ప్రతి ఒక్కరు కూడా మరి గేట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా JEE కూడా మంచిగా ప్రిపేర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.